ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు. ప్రస్తుతం మనం రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నాము. ఇక్కడైతే తంగలపల్లికి సంబంధించిన ఒక యూట్యూబర్ అయితే కొంత వ్యూస్ కోసం కావచ్చు, అంతేకాకుండా కొంత సబ్స్క్రిప్షన్ కోసం అయితే కొంత నెమలిని ఎలా వండాలి అనేది తన యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టడం జరిగింది. దీనికి సంబంధించి జంతు ప్రేమికులు కావచ్చు, అంతేకాకుండా ఆ సామాన్య జనం కావచ్చు, ఇలా ఎలా చేస్తారనేది కొంత సీరియస్ అయిన పరిస్థితి ఉంది. దీనిపై అయితే అటవీ శాఖ అయితే ప్రస్తుతం సీరియస్గా ఉంది. అతన్ని అయితే రిమాండ్ చేయడానికి సైతం సన్నద్ధాలు అయితే చేస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించి అయితే మనతో పాటు కల్పనాదేవి మేడం ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. ఎఫ్ఆర్ ఉన్నారు. మ్యామ్ చెప్పండి, ప్రస్తుతం అయితే ఎలా ఉంది అంటే దీనికి సంబంధించి ఏం చెప్తారు? ఏంటంటే ఇది నెమలి జాతీయ పక్షి మన కాబట్టి దీని మీద మన డిపార్ట్మెంట్ తరఫున అయితే ఆల్రెడీ మేము కోర్టుకి ప్రాసిక్యూట్ చేసేసినాము, రిమైండ్ కూడా చేసేసినాము. ఆల్రెడీ దీని మీద మన డిపార్ట్మెంట్ తరఫున కఠినమైన చర్యలే ఉంటాయి. అది మేము శాంపుల్ కూడా టెస్ట్కి పంపిస్తున్నాం, ల్యాబ్కి పంపిస్తున్నాం. ఆ రిపోర్ట్ వచ్చిన ఆల్రెడీ అయితే మేము అరెస్ట్ చేసి చేసేసి కోర్టుకి ప్రాసిక్యూట్ చేసేసినాం, ఇది చేసినామండి. ఓకే అండి, ప్రస్తుతం దీనికి సంబంధించి రిపోర్ట్ వచ్చింది అంటే దాంట్లో ఏమని తెలియదు మ్యామ్? ఇంకా ఏమని తెలియలేదు, మనం చెప్పలేం కదా. తనే యూట్యూబ్లో ఏంటంటే నెమలి కూరని ఏ విధంగా వండాలనేసి తనే స్వయంగా ఒప్పుకున్నాడు కాబట్టి కంపల్సరీ కఠిన చర్యనే ఉంటుంది కదా. ఆయన ఒప్పుకునే ఇది చేస్తున్నాడు కాబట్టి. అంటే ప్రస్తుతం తను నెమలి కూరనే వండాడా లేదంటే మరి తన ధోరణి ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే, నేను వ్యూవర్స్ గురించి అట్లా చెప్పాను, నాకు ఎక్కువ ఫాలోవర్స్ రావాలనేసి. కానీ టెస్ట్ రిపోర్ట్ వచ్చే వరకు మనం ఏం చెప్పలేం కదా. అందుకనేసి దీని మీద చర్య మాత్రం ఇది జరుగుతుంది. ఓకే అంటే ప్రస్తుతం చూసినట్లయితే వన్యప్రాణుల సంరక్షణ చట్టం అయితే ఉంటుంది. అంతేకాకుండా కొంతవరకు అయితే కృష్ణ జింకలు పెట్టిన కేసులో అయితే అగ్ర కథానాయకుడైనటువంటి సల్మాన్ ఖాన్ సైతం ఇప్పటివరకు అయితే కోర్టుల చుట్టూ తిరుగుతున్న పరిస్థితి అయితే నెలకొంది. కానీ ఏదేమైనప్పటికైతే ఇప్పుడు జాతీయ పక్షి అయినటువంటి నెమలిని అయితే టార్గెట్ చేయడం జరిగింది. దాన్ని అయితే వండడం మామూలుగా చంపితేనే కేసు ఉంటుంది. దాన్ని ఏకంగా ఆ వంట చేసి ఎలా సాంప్రదాయబద్ధంగా ఉండాలనేది అయితే యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేయడం జరిగింది. దీనిపై ఎటువంటి కేసులు నమోదవుతాయి? మామూలుగా ఇంకా ఎవరైనా ఇటువంటి వాటికి పాల్పడితే ఎలాంటి చర్యలు ఉంటాయి మ్యామ్? దీని మీద అయితే మా వన్యప్రాణుల చట్టం కింద వాళ్ళకి కంపల్సరీ ఇది శిక్ష పడేటట్టే చూస్తున్నాము. ఇదనేసి డిపార్ట్మెంట్ తరఫు నుండి అయితే మా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరఫు నుండి అయితే కఠిన చర్యలే ఉంటాయి ఒకవేళ తేలిందంటే. ఇప్పుడు మనం ల్యాబ్కి పంపించిన తర్వాత తదుపరి రిపోర్ట్స్ ఏమంటారు దాని మీద బేసిక్ ఇది ఆల్రెడీ అయితే కోర్టుకి ప్రాసిక్యూట్ చేసేసినాం. ఒకవేళ నిజమని తేలితే ఎంతవరకు శిక్ష పడే అవకాశం ఉంటుంది? దీనికి కనీసం మ్యాక్సిమం ఇదని అంటే 7 years వరకు ఉంటుందండి. 7 years వరకు ఉంటుంది. ఓకే, ఇంకా మిగతా వరకు అయితే ఏం చెప్తారు మేము? అంటే మామూలుగా వన్యప్రాణుల సంరక్షణ చట్టం కావచ్చు, అంతేకాకుండా ఇతరత్ర కొంతవరకు పక్షులు కావచ్చు, అంతేకాకుండా అడవి పందులు కావచ్చు, అంతేకాకుండా ఉడుములు కావచ్చు, కొంతవరకు అయితే ఇప్పుడు వర్షాకాలం కాబట్టి కొంతవరకు వేటాడుతున్నారు. దీనికి సంబంధించి ఇంకా ఎలా చెప్తారు? వారికి ఎలాంటి హెచ్చరికలు జారీ చేస్తారు? ఇప్పుడే చూడండి, ఇది నెమలి అనేసే తేలింది. వన్యప్రాణులని వేటాడడం చాలా కష్టం అనేసి నేరాలు కూడా చాలా ఇప్పటివరకు ఇది చేస్తున్నారు. రాను తరలించిపోతుంది కాబట్టి వీటిని మనం అందరం రక్షించుకునే బాధ్యత మన అందరిపైన ఉన్నది. కాబట్టి ఇటువంటి ఇవి జరగకుండా మరి ఇంకా దుబారా ఇదైతే మళ్ళీ చేస్తూ ఉంటే ఇంకా ఎక్కువనే పనిష్మెంట్ అయ్యేటట్టుగా ఉన్నది. అందుకనేసి అందరికీ నేను కోరుకునేది ఏంటంటే, మన ఫారెస్ట్ జంతువులని మాత్రం వన్యప్రాణులను మాత్రం సంరక్షణని కోరుకుంటున్నానండి. ఓకే అండి, ఫైనల్గా అయిపోయింది అండి. ఇప్పుడైతే ఒకవేళ నెమలి అయితే శిక్ష అయితే ఖచ్చితంగా పడుతుంది. ఇప్పుడు ఒకవేళ కాకపోతే ఎలా ఉంటుంది మనం దీనికి సంబంధించి? అది తదుపరి నిర్ణయం ఇది కదా అండి. ఇప్పుడు మనం ఏం చెప్పలేం కదా. తనే అన్నాడు నెమలి కూర అనేసి, దాని బేసిక్ మీద మనం ఏం ఇది చెప్పలేము రిపోర్ట్ వచ్చే వరకు. ఓకే, థ్యాంక్ యూ. ప్రస్తుతం అయితే మనమైతే చూస్తున్నాము దీనికి సంబంధించి అయితే తను నెమలి కూర వండాలని ఒప్పుకోవడం, స్టేటస్ పెట్టుకోవడం కావచ్చు, థంబ్నెయిల్ పెట్టుకోవడం కావచ్చు, దీనివల్ల అయితే మేమైతే కేసు అయితే ఫైల్ చేసాం, తను అయితే రిమాండ్ చేస్తున్నామని చెప్పేసి అయితే ఆ మేడం చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఏదైనప్పటికైతే ప్రతి ఒక్కరైతే వన్యప్రాణుల పట్ల అయితే జాగ్రత్తగా నడుచుకోవాలి. ఎందుకంటే అంతరించిపోతున్న వన్యప్రాణులను మనకు ప్రతి ఒక్కరి బాధ్యత వాటిని కాపాడడం అయితే వారైతే హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా ఇటువంటి వాటికి పాల్పడే వారిపై అయితే కఠిన చర్యలు సైతం తీసుకుంటామని అయితే మేడం హెచ్చరిస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. ప్రస్తుతం అయితే మనం ఒకైతే యూట్యూబర్తో అయితే ఉన్నాము. ప్రస్తుతం దీనికి సంబంధించి అయితే తనైతే నెమలి కూర సాంప్రదాయబద్ధంగా ఎలా వండాలి అనేది అయితే తనైతే యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేయడం జరిగింది. దీనిపై అయితే ఆ నెట్టింటి అయితే వైరల్గా మారడం జరిగింది. అసలు దీనికి సంబంధించి అసలు ఏం చేస్తారో ఏంటి అనేది ఒకసారి వారి మాటలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు ఏంటి సార్ అది? దానికి సంబంధించి ఏం చెప్తారు? అసలు నెమలి కూర వండారా? అసలు మీరు ఏం చేస్తారు? ఏంటి అది? లేదు, కోడి కూర వండాను. నాకు తెలియక వ్యూస్ రావాలని చెప్పేసి అట్లా పెట్టాను అంతే. ఓకే, అంటే ప్రస్తుతం మిమ్మల్ని ఎవరైనా చెప్పిరా అట్లా చేయాలని, లేదంటే మీరే చేసిరా? ఎవరు చెప్పలేదు, నేనే చేసిన అట్లా. ఓకే, అంటే ప్రస్తుతం మరి దీనికి సంబంధించి అయితే కేసు అయితే నమోదైంది. కొంత జంతు ప్రేమికులు కావచ్చు, అంతేకాకుండా ఫారెస్ట్ అధికారులు అయితే సీరియస్ అవుతారని మీకు ముందు ఐడియా లేదా? అట్లా అనుకోలేదు, నేను గెట్ చేయలేదు, ఇట్లా జరుగుతుందని అస్సలు అనుకోలేదు నేను. ఓకే, ప్రస్తుతం ఏం చెప్తున్నారు అధికారులు అయితే? మరి దీనికి సంబంధించి మీరు మీ మీద కేసు అయితే నమోదు అవుతుంది కదా? కేసు బుక్ చేశారు, పంపిస్తున్నారు రిమాండ్కి. ఓకే, మరి ఏం చెప్తారు ఇప్పుడు ఫైనల్గా? మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు? ఏం లేదు,
అంత క్షమాపణ కోరుకుంటున్నాను అంతే. ఓకే, ప్రస్తుతం మనమైతే చూస్తున్నాము. నేనైతే క్షమాపణ అయితే కోరుకుంటున్నాను. అసలు నేను ఇలా అవుతుందని అయితే నేనైతే అనుకోలేదు. ఇప్పుడైతే నేనైతే దాన్ని అయితే నెమ్మలి కూర అయితే వండలేదు, కోడి కూర వండాను. దానికి సంబంధించి అయితే నేనైతే తమ్మునేల్ అయితే అలా పెట్టుకోవడం జరిగింది, టైటిల్ అయితే అలా పెట్టడం జరిగింది. దీనికి సంబంధించి అయితే నేనైతే తప్పు చేశానైతే నేనైతే పశ్చాత్తాపడుతున్నాను అని చెప్పేసి అయితే వారు యూట్యూబర్ కూడా ప్రణవ్ కుమార్ అయితే చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి అయితే ఫారెస్ట్ అధికారులు కావచ్చు ఇతరత్ర అయితే సీరియస్ అవుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే జాతీయ పక్షి అనేటువంటి నెమల్ని ఇలా చేయడం అయితే చట్టరీత్యా నేరంగా అయితే పరిగణిస్తారు. ప్రస్తుతం దీనికి సంబంధించి అయితే కృష్ణ జింకల వేటలో అయితే ఇప్పటికీ సల్మాన్ ఖాన్ సైతం కోర్టుల చుట్టూ తిరుగుతున్న పరిస్థితి సైతం నెలకొంది. ఏదైనప్పటికైతే ఇటువంటి వాటికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని అయితే అధికారులు అయితే వెల్లడించడం జరిగింది. ఇప్పటికైనా ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా నడుచుకోవాలని అయితే అటు అధికారులు చెప్తున్నారు, ఇటైతే తనైతే క్షమాపణ కోరుతున్న పరిస్థితి ఉంది. మరి అధికారులు వీరిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది వేచి చూద్దాం. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.